హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మీ ప్లేస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రివ్యూ ఆఫ్ అటాక్ ఆన్ టైటన్స్. యాక్చువల్లీ ఈ యానిమీ కంప్లీట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కంప్లీట్ అయ్యి చాలా రోజులు అయినా కానీ ఇప్పుడు రివ్యూ ఎందుకు ఇస్తున్నానంటే బై మిస్టేక్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ రివ్యూ తర్వాత వెంటనే దీన్ని వాచ్ చేస్తారని చెప్పి ఈ రివ్యూ ఇస్తున్నాను. సో అటాక్ ఆన్ టైటన్స్ ప్లాట్ గురించి మాట్లాడితే దీని ప్లాట్ మొత్తం టైటన్స్ అనే ఒక క్రియేచర్స్ మీద అండ్ మన ప్రొటాగనిస్ట్ ఎరెన్ యేగర్ మీద చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బేసిక్ ప్లాట్ చెప్పాలంటే భూమి మీద మనుషులతో పాటు టైటన్స్ అనే క్రియేచర్స్ కూడా ఉంటాయి. అవి చాలా హ్యూజ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం ఆబ్వియస్లీ దాన్ని ఓడించలేకపోతుంటాం. మెల్లిమెల్లిగా ఆ టైటన్స్ వల్ల మన హ్యూమన్స్ యొక్క జాతి అంతరించిపోతూ ఉంటుంది. సో ఆ టైటన్స్ నుంచి తప్పించుకోవడానికి హ్యూమన్స్ అందరూ కలిసి ఒక పెద్ద వాల్ నిర్మిస్తూ ఉంటారు. ఒక పెద్ద కాంపౌండ్ వాల్ లాంటి వాల్ నిర్మించి దాని లోపలనే ఉండిపోతుంటారు. ఇక ఆ వాల్ బయట మొత్తం టైటన్సే ఉంటాయి. ఆ వాల్ నిర్మించి మనుషులందరూ చాలా పీస్ఫుల్గా టైటన్స్తో ఏం బాధ లేకుండా జీవిస్తూ ఉంటారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ టైటన్స్ ఆ వాల్ని బ్రేక్ చేసి లోపలికి వచ్చి అటాక్ చేస్తాయి. అది కూడా 100 yearsలో ఫస్ట్ టైం వచ్చి అటాక్ చేస్తాయి. అందులో మన ప్రొటాగనిస్ట్ ఎరెన్ యేగర్ యొక్క మదర్ అండ్ ఫాదర్ చనిపోతారు. ఆ అటాక్ అయ్యాక ఎరెన్ యేగర్కి టైటన్స్ మీద బాగా కోపం ఉంటుంది. వీటిని ఎప్పుడైనా ఈ వాల్ నుంచి ఎరాడికే చేద్దామని చెప్పి తనకు ఆలోచన ఉంటుంది. సో ఇంతకీ టైటన్స్ ఎవరు? ఆల్ ఆఫ్ ఎ సడన్ భూమి మీద టైటన్స్ ఎలా వచ్చాయి? అవి రావడం వల్ల మనుషులు ఎలా అంతరించిపోయారు? ఇంతకీ టైటన్స్ అందరినీ ఎరెన్ యేగర్ వాల్ నుంచి ఎరాడికే చేశారా లేదా? ఇది వచ్చేసి యాక్చువల్ ప్లాట్. ఈ ప్లాట్ విన్నాక మీకు అనిపిస్తుంది ఆబ్వియస్లీ ఎరెన్ యేగర్ క్లైమాక్స్కి వచ్చేవరకల్లా టైటన్స్ అందరినీ ఎరడికేట్ చేసి మనుషులందరితో పీస్ఫుల్గా ఉంటాడు, అదే క్లైమాక్స్ ఉంటుందని చెప్పి అనిపించవచ్చు. కానీ వన్స్ మీరు క్లైమాక్స్కి వచ్చేవరకల్లా మీకే అర్థమవుతుంది ఎంత యూనిక్ వేలో ఈ క్లైమాక్స్ ఎండ్ అవుతూ ఉంటుందో. ఈ యానిమీ చూసిన ప్రతి ఒక్కరూ ఒక అన్ఎక్స్పెక్టెడ్ వాతోనే ఉండిపోతారు. ఎందుకంటే దీని క్లైమాక్స్ అంత యూనిక్ వేలో ఎండ్ అవుతుంది. అండ్ ఈ యానిమీలో ఉన్న సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తుంటారు. ఎవ్రీ సీజన్ టు సీజన్ యూనిక్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో తన స్టోరీని అన్వీల్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. అండ్ ఈ యానిమేలో వచ్చేసి జస్ట్ 4 seasons ఉన్నాయి కాబట్టి మీరు బింజ్ వాచ్ కూడా చేసేయచ్చు. సో అదండి అటాక్ ఆన్ టైటన్స్ గురించి. మీకు కనుక నా రివ్యూస్ అండ్ వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అరిగాతో గోజైమాసు.